విజయనగరం జిల్లాలో అంతర్భాగంగా ఉంటూ విశాఖపట్నం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉండే శృంగవరపుకోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో పూర్తి స్థాయిలో చేర్చాలని విశాఖపట్నం ఎంపీ భారత్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడాన్ని లోక్సత్తా పార్టీ నుండి వ్యతిరేకిస్తున్నామని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబుజీ అన్నారు. గురువారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తమ రాజకీయ అవసరాల కోసం విజయనగరం జిల్లాలో కీలకమైన ఎస్కోట నియోజకవర్గాన్ని విశాఖపట్నం జిల్లాలో కలపడాన్ని మెజారిటీ ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, ప్రజాభిప్రాయం తెలుసుకోకుండా విశాఖ ఎంపీ భారత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాయడం, ప్రభుత్వం తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పడం సరికాదని ఎస్కోట, ఉత్తరాపల్లి నియోజకవర్గాల నుండి మహామహులు స్వర్గీయ ప్రకాశం పంతులు, వారాడ నారాయణమూర్తి, పోల అప్పలనాయుడు, కేవీఆర్ఎస్ పద్మనాభరాజు లాంటి యోధామి యోధులు రాజకీయాల్లో ఉండేవారని, ఎస్కోట నియోజకవర్గ ప్రజల అవసరాలు తీర్చేందుకు జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆర్డీఓ కార్యాలయం విజయనగరంలో చాలా దగ్గరగా ఉందని, అటువంటి సౌకర్యాలు వదులుకుని ప్రజలు విశాఖపట్నం వెళ్ళలేని పరిస్థితి తీసుకురావద్దని తెలుగుదేశం పార్టీ నేతలను బీసెట్టి కోరారు. చేసినటువంటి గొప్ప నియోజకవర్గాల్లో అటు ఉత్తరావెల్లి తీసుకున్నా, ఎస్కోట తీసుకున్నా, మళ్ళా ఒకవైపు మరొకసారి తీసుకుంటే విజయనగరం జిల్లాలో కలిసినటువంటి ఎస్కోట పార్లమెంట్ గా విశాఖపట్నం కలిసి ఉంది. ఈ రోజు విశాఖపట్నం పార్లమెంటు సభ్యులు శ్రీభరత్ గారు ఎస్కోట నియోజకవర్గాన్ని విశాఖపట్నంలో కలిపేయాలని చెప్పి ఒక ప్రతిపాదనని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఆయన మళ్ళా మీడియా ద్వారా మేము అనుకున్నటువంటి ప్రకటన అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం వస్తుందని చెప్పడాన్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే విజయనగరం జిల్లాలో అత్యంత కీలకమైనటువంటి నియోజకవర్గం ఎస్కోట. ఎస్కోట పారిశ్రామికంగా అభివృద్ధి చెందింది. ఎస్కోటలో తాగునీటి సౌకర్యాలు కలిగించే రిజర్వాయర్ ఉంది. ఎస్కోటలో వ్యవసాయ రంగం ఉన్నటువంటి రైతులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ నియోజకవర్గాన్ని విశాఖపట్నాన్ని ఎలా కలిపేస్తారు?